నగర పంచాయతీలోని ముంబై జాతీయ రహదారిపై ఇరువైపులా ఉన్న కాలువలలో పూడికలు తీయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేసి మరలా సైలెంట్ అయ్యారు. మంగళవారం నగర పంచాయతీ సిబ్బంది దుకాణాల వద్దకు వెళ్లి 5వ తేదీలోపు కాలువపై ఉన్న ఆక్రమణలను తొలగించుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు. అయితే దీనిపై వ్యాపారస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తుండటంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడితే వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూడిక తీయడానికి అక్రమంగా తొలగిస్తున్నారా లేక కాలువలను నూతనంగా నిర్మించేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారా అనేది అధికారులు స్పష్టత ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో చాలా చోట్ల కాలువలు ఆక్రమణలకు గురయ్యి కాలువలో మురికి నీరు పారుదల లేక అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిపై దృష్టి పెట్టకుండా ముంబై జాతీయ రహదారిపై కాలువల పూడికి తీతివేత పనుల పేరుతో ఆక్రమణలు తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా సుబ్బారెడ్డి నగర్లోని గూడిపల్లి కాలువ పూర్తిగా ఆక్రమణలకు గురై నీటిపారుదల లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం వర్షాకాలం అనే తేడా లేకుండా ఎప్పుడూ మురికి నీరు రోడ్డుపై నిల్వ ఉన్నా పట్టించుకోకపోవడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. పూడికలు తీయాల్సిన ప్రధాన కాలువలను పక్కన పెట్టి వ్యాపార సముదాయంగా ఉన్న ముంబై జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టించేందుకు కోరుకుంటున్నారని వ్యాపారస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు పూడిక తీయడానికి ఆక్రమణలు తొలగించడానికి సంబంధం ఏంటో అర్థం కాలేదనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే అధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని చర్చించుకుంటున్నారు. వర్షాకాలం వస్తే ఇబ్బంది ఉన్న చోట్ల గుర్తించి వాటిని ముందుగా తొలగించాలని, తర్వాత ముంబై జాతీయ రహదారిపై ఉన్న కాలువ పూడికలను తీయాలని కోరుతున్నారు. గతంలో కాలువలు పూడిక తీసిన సమయంలో పడుగుపాడు నుండి కార్మికులను తీసుకొచ్చి కాలువలలోని పూడికలను తీయించేవారు. ఆ సమయంలో వ్యాపారస్తులు కూడా అధికారులకు పూర్తిగా సహకరించేవారు. అదే పందాలో కాలువలలో పూడికలు తీయాలని వ్యాపారస్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు. జేసీబీతో కూల్చడాలు చేస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దీనిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.